అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్ని తరలిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి? శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఆ నిర్మాణం, అక్కడి నుంచి నీరు ఎంత తరలిస్తున్నారు? బనకచర్ల రెగ్యులేటర్ వరకు తీసుకొచ్చి శ్రీశైలం కుడి బ్రాంచ్ కాలువ, తెలుగు గంగ, గాలేరు నగరి, అలాగే నిప్పుల వాగులోకి వేసి ఎస్కేప్ కెనాల్ ద్వారా కేసీ కెనాల్కు, సోమశిల, కండలేరుకు, మద్రాసుకు త్రాగునీటి కోసం నీటిని సరఫరా చేయడానికి ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, నిర్మాణాలు ఏంటి? ఇవాళ శ్రీశైలం నిండు గర్భిణిలాగా ఉన్నది. సముద్రంలోకి నీళ్లు వెళ్ళాయి. అలాంటి పరిస్థితుల్లో గరిష్టంగా శ్రీశైలం నుంచి రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులకి పూర్తి స్థాయిలో నీటిని తరలించడానికి ఈరోజు అనుకూలమైనటువంటి సమయం. ఈ సమయంలో ఎంత నీటిని తీసుకెళ్తున్నారు, పంట పొలాలకు ఎంత ఇస్తున్నారు? కేవలం రిజర్వాయర్లకే పరిమితం అవుతున్నాయా, లేదా మళ్ళా పెన్నా నదిలో పడి సముద్రం పాలవుతున్నాయా? ఈ కరువులకి కారణం ఏంటి రాయలసీమలో అని రైతులతో, రాజకీయ పార్టీలు, రైతు సంఘాల ప్రతినిధులతో, అలాగే ప్రభుత్వాధికారులు, ముఖ్యంగా సాగునీటి రంగంలో ఇంజనీర్లుగా ఉన్నటువంటి వాళ్ళు నిన్న కానీ, మొన్న కానీ, ఇవాళ కానీ అధికారిక సమాచారాన్ని కూడా తీసుకోవడం జరిగింది. మాతో పాటు ఈ జిల్లాలోకి వచ్చిన తర్వాత నంద్యాలలోకి మా బృందంలో ఏబి వెంకటేశ్వరరావు గారు, మీకు అందరికీ తెలుసు, సీనియర్ ఐపీఎస్ అధికారి, 5 సంవత్సరాల పాటు అలుపెరగని పోరాటం గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశారు. ఇవాళ ప్రజా సమస్యలపైన గళం ఎత్తడానికి ముందుకొచ్చారు. వారితో పాటు రైతు సేవా సంస్థ అధ్యక్షులు అక్కినేని భవానీ ప్రసాద్ గారు, నల్లమోతు చక్రవర్తి గారు, మేమంతా చాలా రోజుల పాటు ఒక 1/2 డజన్కు పైగా రిటైర్డ్ ఇంజనీర్స్తోనూ, సాగునీటి రంగంలో పనిచేసి రిటైర్ అయినటువంటి వాళ్ళతో రోజుల తరబడి మాట్లాడుకున్నాం, కూర్చున్నాం. అలాగే రాజకీయ నాయకులు, రైతు సంఘాల రాష్ట్ర నాయకులతో కూర్చొని మంతనాలు చేశాం, వాళ్ళ ఆలోచనలు తెలుసుకున్నాం. దాని తర్వాత ఆలోచన పరుల వేదిక నుంచి రాజకీయాలకు అతీతంగా ఈ సాగునీటి సమస్య పైన, ప్రాజెక్టుల నిర్మాణం పైన, నదీ జలాల సమస్య పైన క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడానికి ఒక అంకితభావంతో పనిచేయాలని ముందుగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం, రెండోసారి పెట్టాం. తర్వాత ఇప్పుడు ఏకంగా క్షేత్రస్థాయిలో ప్రాజెక్టుల స్థితిగతులను అధ్యయనం చేయడానికి ముందుకొచ్చాం. ఏబి వెంకటేశ్వర గారి నేతృత్వంలో ఈ బృందంలో అక్కినేని భవానీ ప్రసాద్ గారు, నాతో పాటు జొన్నలగడ్డ రామారావు గారు ఉన్నారు, నా పక్కన ఉన్నటువంటి నల్లబోతు చక్రవర్తి గారు ఉన్నారు. అలాగే ప్రాంతాలకు అతీతం నిజమైన సమస్యను నిగ్గుదేర్చడానికే మేము వచ్చాం, అందుకనే తెలంగాణ అని చెబుతున్నాము. అలాగే ఉత్తరాంధ్ర నుంచి కృష్ణమూర్తి నాయుడు గారు, ఆ ప్రాంతంలో 20,000 చెరువులకు పైన ఉన్నాయి, వాటి పరిరక్షించి రైతాంగం లేదు. మన రామచంద్ర గారు, పి రామచంద్ర గారు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గౌరవాధ్యక్షులు గిడ్డయ్య గారు, వీళ్ళందరూ ఇంతవరకు మాతో, రామాంజనేయులు, రంగనాయుడు కూడా ఉన్నాడు మాతో నిన్న ఇవాళ. వాళ్ళందరికీ వాయిస్గానే మేము ఇక్కడ కోరుతున్నాను. చేస్తున్నాను.
ఇప్పుడు ఈ భాగాన్ని ముగించేటప్పుడు ఒక్క సమస్య గురించి, అంటే కృష్ణానది యాజమాన్య బోర్డును గురించి. కృష్ణానది పైన అత్యధికంగా ఆధారపడినటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రాయలసీమ ప్రాజెక్టులే. కృష్ణా డెల్టాకి గోదావరి నీళ్లు ఇప్పటికే 80 టీఎంసీల పట్టిసీమ ద్వారా వస్తున్నాయి. భవిష్యత్తులో పోలవరం దగ్గర నుంచి వస్తాయి. అలాగే నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలకు కూడా గోదావరి నీటిని గరిష్టంగా వినియోగించుకోమని సూచిస్తున్నాం. దాని తర్వాత శ్రీశైలం మీద ఆధారపడినటువంటి ప్రాజెక్టులు ఏవైనా ఉంటాయంటే అవి రాయలసీమ ప్రాజెక్టులే, వెలుగొండతో పాటు. అందువల్ల కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలి. అది గత ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో పెట్టమని సిఫార్సు చేశారు. అత్యంత దుర్మార్గమైనటువంటి సిఫార్సు అది. నాడు వ్యతిరేకించాం. కృష్ణానదికి సంబంధం లేని వైజాగ్లో ఎందుకు పెడతారు, కర్నూలులో పెట్టాలని డిమాండ్ చేశాం. అక్కినేని భవానీ ప్రసాద్ గారు, వడ్డే శోభనాథేశ్వరరావు గారు, ఇతర రైతు సంఘాల రాష్ట్ర నేతలు అందరూ, సిపిఐ సిపిఎం రాజకీయ వామపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు అందరితో కూడినటువంటి సమావేశాన్ని విజయవాడలోనే పెట్టి దశరథరామిరెడ్డి గారు వచ్చారు. మేమందరం పాల్గొన్నాం. ఏకగ్రీవ తీర్మానం మూడోసారి చెప్తున్నా, ఏకగ్రీవ తీర్మానం కర్నూలులో కృష్ణా యాజమాన్య బోర్డును పెట్టాలని నాటి ప్రభుత్వానికి రాశాం. ఈ ప్రభుత్వం రాగానే తెలియజేశాం. కానీ ఇవాళ దాన్ని అమరావతిలో పెట్టాలని సిఫార్సు చేయబోతున్నట్టుగా వార్తలు వచ్చినాయి. అది సరైనటువంటిది కాదు అని చెబుతూ కృష్ణానది యాజమాన్య బోర్డుని కర్నూలులో పెట్టడానికి తగిన నిర్ణయం తీసుకొని ప్రకటించాలని కూటమి ప్రభుత్వాన్ని కర్నూలు గడ్డపై నుంచే డిమాండ్ చేస్తామని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.